రైట్, ఇటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్ కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. అది ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇక్కడ 2 రౌండ్లలో ఫలితాలు రావాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా 10 టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్కి 1000 ఓట్లను లెక్కిస్తారు. కానీ ఇక్కడ 24,000 దాకా ఓట్లు ఉన్నాయి కాబట్టి సో వాటిని లెక్కించడానికి కాస్త టైం పడుతుంది. అసలు ఇప్పుడైతే మనం రిజల్ట్ చూస్తున్నాం. ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థికి ముద్దుకృష్ణారెడ్డికి 4,632 ఓట్లు పోలైతే వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 1,212 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సో స్పష్టంగా మనకు మెజారిటీ కనిపిస్తోంది 3,000 పైచిలకు. ఇప్పుడే ముద్దుకృష్ణారెడ్డి లీడింగ్లో ఉన్నారు. సో ఇది ఇలాగే కొనసాగితే అక్కడ కూడా ఆయన గెలుపు ఇక నల్లేరు మీద నడికే. ఇది చాలా ఈజీయే, బట్ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. కానీ ప్రస్తుత పరిణామాలు అయితే చూస్తుంటే టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. గెలుపు అవకాశాలు ఆయనకే ఉన్నాయి. ఎందుకంటే క్లియర్గా మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి. వైసీపీ అభ్యర్థికి 1,212 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి 4,632 ఓట్లు వచ్చాయి. సో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. తొలిసారి ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఫస్ట్ టైం అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇది ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 2 పార్టీలు అనేవి. ఎందుకంటే ఎప్పుడూ గెలవని టీడీపీని ఇక్కడ అస్సలు గెలిపించకూడదు అని వైసీపీ కంకణం కట్టుకుంటే ఎప్పుడూ గెలవని ఈ స్థానాన్ని మనం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి, గెలవాలి అని చెప్పి టీడీపీ కూడా నడుం బిగించాయి. సో ఈ ఛాలెంజింగ్ పోరు కాబట్టే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ అయింది. ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయినా కూడా ఇంకా వేరే ఏ స్థానంలో జరిగినా వేరే ఏ కారణాలతో జరిగినా ఇంత ఫేమ్ ఇంత మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి ఫస్ట్ టైం టీడీపీ విజయం సాధించింది. 1995 నుంచి కాంగ్రెస్ వైసీపీలకు ఏకగ్రీవంగా జెడ్పీటీసీ ఎన్నికవుతూ వచ్చింది. అయితే 2016లో టీడీపీ ఒకసారి గట్టిగా ట్రై చేసింది, పోటీకి ప్రయత్నించింది, బట్ ఫెయిల్ అయింది. అంటే అప్పట్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరారు టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్. అప్పటిదాకా టీడీపీలో ఉండి చివరి నిమిషంలో వైసీపీలో చేరారు. సో అప్పటిదాకా గట్టి పోటీలో ఉంది టీడీపీ, బట్ ఫెయిల్ అయింది. కానీ ఈసారి సక్సెస్ అయింది. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే పులివెందులలో కేవలం 25% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి. సో ఆ టైంలో అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల్లో కేవలం 25% ఓట్లు మాత్రమే సంపాదించగలిగింది తెలుగుదేశం పార్టీ. కానీ ఈసారి జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి ఏకపక్ష తీర్పు వచ్చేసింది. హోరాహోరీ కాదు ఇది, కొంచెం మెజార్టీ కాదు ఇది, భారీ మెజార్టీ. పూర్తిగా ఇక ఏకపక్షం, ఇక వన్ సైడ్ అయిపోయింది టీడీపీకి తీర్పు. సో దీనికోసమే ఇప్పుడు వేచి చూస్తున్న టీడీపీ శ్రేణులని సంబరాలు చేసుకుంటున్నాయి. బాణాసంచా కాల్చారు అండ్ స్వీట్లు మిఠాయిలు కూడా మనం తెలిపించడం మనం చూస్తున్నాము. అటు బీటెక్ రవి, మంత్రి సవిత ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఏకంగా 6,033 ఓట్ల మెజారిటీతో గెలిచారు లతారెడ్డి.